అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అందరము కలిసి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం అందరం కలిసి చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం అందరం కలిసి చూద్దాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుని మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం అందరం చూద్దాం. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని శిష్యులుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరింపబడి. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 2వ పత్రిక 5వ అధ్యాయము అందరం కలిసి 9వ వచనం. అందరం కలిసి 9వ వచనం చూద్దాం. కావున దేహములను విడిచినను ఆయన ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షిస్తున్నాము. 10వ వచనం కూడా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంలో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరం తర్వాత దశలోనికలు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాము. దశలోనికలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 కలిసి ఉన్నాయి. 15-16 కలిసి చూద్దాం. 2వ అధ్యాయం 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచ్చిన కలిసి ఉన్నాయి చూద్దాం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసు ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత వారి మీదకి. ఇప్పుడు ఆఖరిగా 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలుసుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలుసుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవలను అలాగూ చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోకి త్రాగవలను. ప్రార్థన. ప్రేమమైన మా ప్రియ పరలోక తండ్రి,
ఇంతవరకు ఆరాధించడం కొరకై మమ్మల్ని నడిపిన మా తండ్రి మీతో పరిశుద్ధమైన ప్రభు బలలోనికి ప్రభావం ప్రవేశించడానికి ముందు మీ పరిశుద్ధ వాక్యమును లేఖనములను చదివి విని గ్రహించి ధ్యానించి గైకొని ప్రభావ మా తల్లి మేము పరిశుద్ధ బలలో మేము చేయనట్టుగా ప్రవేశించినట్టుగా అది మాకు ఎంతో దీవెనగా ఆశీర్వాదంగా మహాబలముగా శక్తిగా ఉన్నట్లుగా యోగ్యమైన రీతిలో పరిశుద్ధ బలలోనికి మమ్మల్ని నడిపించండి. సత్యంలోని సర్వసత్యంలోని నడిపించిన కోసం దిగొచ్చున్నానని సెలవించండి. మీ వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా మీ కృప ద్వారా నేను మమ్మల్ని నడిపించున్నాను. అయ్యో దాసుని చాటుగా బలహీనతని కరుణించండి. అందరికీ మీ వాక్యం పండించండి. ప్రతి ఒక్కరిని నేను మీ మాట తాకునట్లుగా జీవించండి. యేసయ్య మహాఘనమైన నామమున హృదయమాడ స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండవ వర్తమానము పరిశుద్ధమైన ప్రభు యొక్క బలను మనం ఏ రీతిగా మనము కలిగి ఉండవలను, ఎలాగ పరిశుద్ధ బలలోనికి మనము ప్రవేశింపవలను, ప్రభు హృదయంలో ఉన్నటువంటిది వాక్య రూపంలో మన ముందుకు అనుగ్రహిస్తున్నాం. ఎవరికైనా మన ఇష్టాన్ని తెలియపరచాలంటే ఏం చేస్తాము? ఎవరికైనా మన ఇష్టాన్ని తెలియజేయాలంటే ఏం చేస్తాము? మన ఇష్టాన్ని తెలియజేయాలంటే విధానము, మాటలు, చూపులు, సైగలు. సైగ చేసేదని కూడా ఉంది, అదే సైగ చేసినారని కూడా ఉంది బైబిల్లో. పౌలకి ఒక సందర్భంలో నీకు సెలవైందని చెప్పి సైగ చేసినాడు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభువు హృదయంలో ఉన్నటువంటి దానిని తన యొక్క ప్రియ సంఘమైనటువంటి మనకు దాన్ని వెల్లడి చేస్తుంటాడు ప్రభు. ఎక్కడుందన్నమాట? రోమన్ రాసిన పత్రిక 5వ చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములు ఉండగానే క్రీస్తు మన కొరకు, మనం ఇంకనూ పాపములమై ఉండగానే ఏమన్నామా? ఇప్పుడు కూడా అలాగే ఉంటే ప్రభువుకి ఏముండదు? ఆనందం ఉండదు. ఆనందంతో ప్రారంభమైంది. చూసుకోండి, మొదట అపోస్తల కార్యాలు చూడండి. ఆనందంతో ప్రారంభించినాడు ప్రభువు. తన బల్ల కొరకు మనం ఇలాగా ప్రవేశించాలనేది ఆనందంతో ప్రారంభమైంది. చదవండి ఫస్ట్ భాగం 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. కాబట్టి ఆనందం, ఏమానందం ఇది? తండ్రి యొక్క ఆనందం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. ఎందుకంటే ఆయనలో ఎటువంటి కల్మషము, కపటము, ఆయన మాట ఏ కపటమును కనబడలేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇంటి ప్రధాన యాజకుడు మనకు ఏం ఆనందం ఇదంటే తండ్రిలో ఉన్న ఆనందము. ఏం ఆనందం అంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆనందం. చూడమాట మత్తయి సువార్త 8 లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా
జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, అలాగే నీ దృష్టికి అనుకూలమాయను. ఇక్కడ పరిశుద్ధాత్మను బాగా ఆనందించాను. అంటే ఇది క్లారిటీగా మనము క్లారిటీని చూడాలంటే ఎక్కడ చూస్తామంటే మనము చూడండి, రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17. రోమ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై. ఇంకా క్లారిటీ చూడండి, మొదటి దశలో రాసిన పత్రిక ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. మొదటి పత్రిక 1వ అధ్యాయం ఇంకా క్లారిటీ అన్నమాట, వివరంగా స్పష్టంగా. 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును కోరి నడుచుకున్న వారైతిరి. పరిశుద్ధాత్మ కలుగు. కానీ పరిశుద్ధాత్మయందు ఆనందించడము, పరిశుద్ధాత్మయందు ఆనందించడము, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను ఆనందిస్తామో ఆయన మనకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మను మనము ఆనందించినప్పుడు, అంటే పరిశుద్ధాత్మను ఆనందించడం అంటే ఎట్లా ఆనందిస్తాం? పరిశుద్ధాత్మను ఆనందించడం అంటే ఎట్లా ఆనందిస్తాము? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఇష్టమైనటువంటి కార్యం కొరకు మనం ప్రేరేపిస్తాం అండి. అదవుతుందా? తండ్రికి ఇష్టమైన కార్యం కొరకు మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? దేవుడి కుమారుడుగా నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ. పరిశుద్ధాత్మ పూర్ణుడై అనే మాట కూడా పరిశుద్ధాత్మ చేత మరి కొనిపోయారు అనే మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ యందు మనం ఆనందించినప్పుడు ఆయన మనకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఆ వరం అనేది మనం చదివినటువంటి మొదటి భాగంలో వరము అంట. పరిశుద్ధాత్మ ఏంటండి? వరము అనే మాట. చూడండి అక్కడ 2వ అధ్యాయము, అపోస్తలుల 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము. అయ్యా నువ్వు కూడా ముందుకు వచ్చేసిన సౌలు గారికి తాను కూడా తిరగలేదు కదా, తిరగకపోయినాక సరేనా? సరే, ఇక్కడ వరం అంట. పరిశుద్ధాత్ముడు ఏంటండి? వరం. సంఘానికి ఎన్నో వరాలు ఇచ్చినాడు ప్రభు. సంఘానికి ఎన్నో వరాలు ఇచ్చినాడు. ఏ వరాలు అవి? కృపావరం. ఏ వరాలండి? కృపావరములు. పాపం వల్ల జీవితము మరణము. అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు కృపావరం. అంటే కృపావరం అంటే మనము యోగ్యులం కాకపోయినా, అది ఆ వరాన్ని పొందడానికి మనం యోగ్యులం కాకపోయినా మనకి వరాలు ఇవ్వబడతాయి అన్నమాట. ఎప్పుడు అంటే మనము ప్రభుని అంగీకరించిన తర్వాత, క్రీస్తు ప్రభువును మన సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత, అంటే మన పాపమును ప్రభు ద్వారా యథార్థంగా ఒప్పుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభుని హృదయంలో చేర్చుకోబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని వరముగా ఇస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కూడా మన అనేక వరాలు. చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోదము. అటు రక్షణ
ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచు పరిశుద్ధాత్మ వరములను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మొదట మన జీవితంలో ఆనందం అనేది ప్రభు చూడాలని కోరుచున్నాం. ఆనందం లేకపోతే మనం చేసేటువంటి కార్యము సంపూర్ణంగా చేయలేము. దుఃఖంతో కాక ఆనందంతో చేయాలంటాడు. ఆ పనిని వారు ఎలా చేయాలంట చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 వచనం. మీపైన నాయకులుగా ఉన్నవారు లేక ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను కూడా దుఃఖపరచొద్దని ఉంది. ఎఫెసు పత్రికలో ఏముందండి? పరిశుద్ధాత్మను. తర్వాత ఇంకా ఉంది, మన పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేయకూడదు, మనము దుఃఖపరచొద్దు. వాళ్ళ దుఃఖంతో కాదు మిమ్మల్ని కాసేది. 10 చెట్లు ఉన్నాయి, 10 చెట్లు రోజు నీళ్ళు పోతున్నాం. 10 చెట్లు ఒక కాయ కాయకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అండి? దేవునికి సంతోషం ఉండదు, దేవుని సేవకులకు కూడా సంతోషము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆది సంఘాన్ని చూస్తే విరివిగా ఫలించింది, విస్తారంగా ఫలించింది సంఘం. వాళ్ళ ఆనందం ఏం ఆనందము ఇదంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆనందం. పరిశుద్ధ ప్రభువు, పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ సహవాసము పాతవి గతించిపోయి వీరు నూతనమైన అనుభవంలోకి వచ్చారు. ఆ వాతావరణంలో నుండి, ఆ మోసకరమైన వాతావరణము, స్వార్థపరమైన వాతావరణము, జీవం లేనటువంటి వాతావరణం, నిర్జీవమైన విడిచి అన్నాడు ఎబ్రీ పత్రికలో. కాబట్టి లోక పరిస్థితి జీవము లేనటువంటిది. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాక్యం అనే జీవాన్ని కుమరించినాడు దేవుడు. అపోస్తలుల కార్యములో మొదటి ప్రారంభం, మొదటి సంఘాన్ని, నూతన నిబంధనలో మొదటి సంఘమును ప్రభువు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు కూడా ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఆపోషించే వారు ఉన్నారు. వీరు కొత్త మధ్యతో నిండిన వారు. ఏదో మరి వింతగా ఉంది, ఏదో కొత్త భాషలు మాట్లాడుతున్నారని అపాసం చేసినారు. దేవుడు పేతురుని నిలబెట్టి దేవుని వాక్యాన్ని అందించి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం అందిస్తే 3,000 మంది రక్షించబడ్డారు, బాప్తిజం పొందారు, గుచ్చబడ్డారు పాపముల విషయమై. ప్రభుని నేనే సిరివేసినాము, ఎవరో కాదు నేనే సిరివేసినానని ప్రతి ఒక్కరూ ఒప్పింపబడుతూ వచ్చారు. పర్సనల్ గా, వ్యక్తిగతంగా అంగీకరించారు, బాప్తిజం పొందారు, ప్రత్యేకించబడ్డారు, పునాదిలోకి వచ్చారు. నూతన నిబంధన పునాది అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడదగిన ప్రార్థనా జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇది పునాది, దానిపైన కట్టబడుతూ వచ్చారు. ఎలాగంటే త్యాగములు చేస్తూ వచ్చారు, తండ్రికి ఇష్టమైన సత్క్రియలు చేస్తూ వచ్చారు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యంలో వాళ్ళు ఎలాంటి అనుభవంలోకి ఉన్నారంటే 43 చూద్దాము. 2:43. అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరి అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి
తమకు కలిగినందుకు సమిష్టిగా ఉంచుకొని, ఇది కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారి అక్కర కొలది ఏం చేశారండి? పంచిపెట్టేటువంటి ఫలము ఎవరు ఉన్నది? ఈ భూమి ఆకాశం అంట ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్నది. ఈ భూమి ఆకాశం అంట ప్రజలందరికీ అన్ని జాతుల వారికి పంచిపెట్టాడంట. ద్వితీయోపదేశకాండంలో ఉన్నది, మీరు ఇంటికి వెళ్తే అంత చూసుకోండి. పంచిపెట్టాడనే మాట. తర్వాత 5 రెట్లు చేపలన్నింటినీ ఎంతమందికి పంచిపెట్టాడు? వాళ్ళు తృప్తిగా తిన్నారు. పంచిపెట్టేటువంటి ఫలము అదే ఆత్మ ఫలము. ఆ ఫలము సంఘములో పుట్టింది, సంఘంలో కూడా కలిగింది. అంటే దేవుల్లో ఉన్న ఫలము, క్రీస్తు ప్రభువులో ఉన్న ఫలము పంచిపెట్టేటువంటి. ఎలాగండి? ప్రేమతో. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది, వెల్లడాయను. ఎలాగగా మరి దేవుడు మన ఎడలో ఉన్నటువంటి తన ప్రేమను వెల్లడి. అంటే పాపులుగా ఉన్నప్పుడు, కాబట్టి మనం పాపులుగా ఉండకూడదని. ప్రియులారా, సందర్భం ఏంటంటే, విషయం ఏంటంటే, సారాంశం ఏంటంటే, మనము దేవునికి ఇష్టలుగా దేహంలో ఉన్నా కూడా, దేహం విడిచినా కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎలాగ ఇష్టలుగా ఉండాలి? ఎలాగ ఇష్టలుగా ఉండాలి? ఒట్టి మాటలతోనా? ఒట్టి మాటలు, లోకం ఒట్టి మాటలు. ఒకవేళ లోకం ఏదైనా కొన్ని త్యాగాలు చేసినా, లోకం ఒకవేళ ఏదైనా కొన్ని దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, ఏదో ఒక స్వార్థము, స్వప్రయోజనం ఉంటుంది. దేవుని ప్రేమ స్వప్రయోజనం విసారించేది దేవుడు 13వ అధ్యాయంలో ఉన్నదన్నమాట. మొదటి కొరింథీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రారంభము దేవుని ప్రేమతోని, ఆ ప్రేమతో ప్రారంభమైన ఆనందం, దేవునికి ఆనందం, దేవునికి సంతోషం ఏంటి అంటే, ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించి, పాపం లేని పరిశుద్ధమైన నిర్దోషమైన అన్ని విషయాల్లో శ్రేష్టమైనటువంటి ప్రజగా, ఫలం కలిగిన ప్రజగా, నిర్దోషమైన ప్రజలుగా చూడాలని, అన్ని విషయాల్లో దేవునికి ఇష్టకరమైనటువంటి వారుగా చూడాలని ప్రభువు అన్ని వరాలు ప్రాణాన్ని ఇచ్చాడు, తను తాను అర్పించుకున్నాడు, పరిశుద్ధాత్మనిచ్చినాడు, వరమునిచ్చినాడు, కృపనిచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు. సమస్తమును ఏమి దాచుకున్నది, ఏమి ప్రయోజనకరమైన ఏది మీరు దాచుకోలేరు అంటాడు పౌలు భక్తుడు. ఎందుకు అంటే సంఘం ఎలా ఉండాలని కోరినాడు ఎఫెసు పత్రికలో. మచ్చ గాని, మరక గాని, ముడత గాని, దాగు గాని, కలంకం గాని అట్టిది మరి ఏది కూడా సంఘంలో ఉండకూడదు. సంఘాన్ని చూసినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత ఈ సంఘములో నుండి ఏం కావాలండి? నది వలె ప్రవహించాలి. కాబట్టి వీళ్ళ ఆనందముతో, నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనచ్చు మనుషులందరూ దయ పొందుతున్నారు. వారు దేవుని దయ, మనుషుల దయ కొరకు ప్రేమిస్తున్నారు. ప్రభు ప్రేమించినట్లుగా వారు చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తున్నారు. ముందుగా ఇంటి వారికి మేలు చేయాలనేటువంటి వాక్యము నెరవేర్పు. గలతీ పత్రికలో ఏముంది? మొదట విశ్వాస గృహమునకు చేరు వారి అడగలన్న మొదటి ఇంటి వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా మొదటి ఎవరి దగ్గరికి వచ్చినాడు? కాబట్టి మొదటి ఎవరి దగ్గరికి వచ్చినాడు? ఆయన తన స్వకీయులకు వచ్చిన స్వకీయులు ఆయన్ని మొదట ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడంటే ఇంటి వారికి ఇస్తున్నాడు. అదొకటండి. మొదట ఇంటి వారికి మేలు చేసి, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్న వాక్యంలో మనం వెళ్దాం. మొదట మన ఇంటి వారిని ఏం చేయాలంట? అందుకనే తిమోతిలో ఉంది, ఇంటి వారిని చూడండి బాగుగా ఏడాలంట. ఇంటి వారిని తిమోతి పద్ధతులు కదమ్మా. తీతు పద్ధతులు కదమ్మా. మొదటి తిమోతి 3:4 ఏంటమ్మా? 3:4 కరెక్ట్.
చదవడం ఏముంది? అంతేనా? కాబట్టి తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇంటివారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు ప్రభు మహాకృప చేత రక్షించబడి దేవుని ఇంటిగా దేవుని సంఘముగా చేయబడినటువంటి వీరు వారిలోనే వారు కలిగిన దాంతో కూడా ఏం చేస్తూ వచ్చినారంటే, కలిగిన దాన్ని స్థిరాస్తులు అమ్మి వారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, పంచులు. అలాగా వారిలో ఉన్నటువంటి ప్రేమ వారు రుజువుపరచవచ్చు, ప్రేమను రుజువుపరచవచ్చు. ఆ తర్వాత వారు యాక మనసుతో కలిసి జీవించారు, యాక హృదయం, యాక ఆత్మ కలిసి. అలాగా పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నారు. అందుకని ప్రజలు దయ వచ్చింది. చూడండి అక్కడ అపోస్తల కార్యములు 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. కాబట్టి ప్రజలందరూ ప్రభు ప్రజలందరి వల్ల ఘనత పొందినాడంట. చూడండి లూకాసు సువార్త 4:17. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో అందరి చేత ఘనత ఉంది. అందరు ప్రజలందరి దయ ఇక్కడ మనం చూస్తే మరి ప్రజలందరి దయ వారి మీద ఉన్నది, దయ పొందినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇక్కడ యూదుల్ని మనం చూస్తే, యూదా ప్రజలను చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారంట, దేవునికి ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధంగా ఉన్నారు. దేవుని ఒకరిగా తుదమొట్ట వారి మీదకి వచ్చారు. వారి మీదకి ఏమొచ్చిందంటమ్మా? దేవుని ఒకరిగా తుదమొట్ట వారి మీదకి వచ్చిందంట. ఎందుకంటే వారు ఏం సంపూర్ణం చేసుకుంటున్నారు? పాపములను. ఇక్కడ రాయబడింది, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి. 2వ కొరింథీ మనం 7వ అధ్యాయం చూస్తే మరి శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కలుషములను మనము కడిగి వేసుకోవచ్చు, పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలని. పరిశుద్ధతను సంపూర్ణ, ఇక్కడ యూదులు పాపాన్ని సంపూర్ణ. మనము 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా చూసినాము. ఐగుప్తుల నుంచి విడుదల పొందినటువంటి వారు అనేకులు దేవునికి ఇష్టలుగా లేదు. 5వ వచనం 15. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సమాధింపబడింది. దేవునికి ఇష్టలుగా, ఎందుకంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి బదులు దేవునికి ఇష్టం లేని కార్యములు అవేంటో మనకు తెలుసు. ఏమేమి చేస్తున్నారు ఇష్టం లేని? చూడండి, చెడ్డలు ఆశించారంట. 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా చెడ్డవాటిని ఆశించారు. ఏంటండి చెడ్డవి? ఏంటి చెడ్డవి? ఈ లోకంలో ఉన్నదంత ఏంటండి? ఈ లోకంలో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవగుణము. ఈ లోకంలో ఉన్నది అదంతా నశించేదే. అది దేవుని రాజ్యం, దేవునిలో ప్రభువులో లేదది. అది దేవునిలో, అది శరీరాశ, నేత్రాశ, జీవగుణం. ఎవరైనా లోకంలో ప్రేమిస్తే తండ్రి ప్రేమలో, తండ్రి ప్రేమ ఆయన కుమారుల్లో కుమ్మరించబడింది, ఉంచబడింది. అదే ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో కుమ్మరించబడింది. ఆ సంఘములో నుండి లోకములోనికి కుమ్మరించబడుతుంది. అంటే ఈ సంఘము ద్వారా మన చుట్టూరా ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ప్రజలు ఏం కావాలని? ప్రభువుని ఎరగాలి, ప్రభు ప్రేమను రుచి.
మన ద్వారా ప్రభు ప్రేమ ప్రజలు రుచి చూడాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ అందరి చేత ఘనత నొందినాడంటే ఏం చేసినాడు? ఆయన ఏం చేశాడు? దయ చూపాడు. అందరికి ఏం చేశాడండి? చూడండి అక్కడ లూకాసు వార్తలో 4వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి నేను యేసేపు కుమారుడు కాడా అని చెప్తాను. చాలు. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు, దయ చూపుతూ వచ్చాడు. అందరికి ఏం చెప్పాడండి? అందుకని సాంతులు ఉంది ఏముంది? దయను సత్యం ఎన్నడను విడిచిపోయినటువంటి కంట హారం అనేది ధరించుకోండి. కీర్తన 18లో చూస్తే దయగల వాడేడలా దయ చూపును, కఠిన ఏడలా. కాబట్టి మనకు తెలియకుండా అనేక సార్లు హృదయాలు కఠినమవుతుంది. మసా దినమందు కఠినపరుచుకున్నట్లుగా ఎబ్రీ పత్రికలో చదవండి. హృదయాలు కఠినపరుచుకున్నాను. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు పాపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించి కావు నేను ఆ తరం వారి వల్ల విసిగి ఎల్లప్పుడూ తమ ఆలోచనలో తప్పుచున్నారు, మార్గములను తెలుసుకోలేదు. కనుక నేను పాపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. కాబట్టి మనకు నిత్యమైన విశ్రాంతి ఉంది, మహిమ విశ్రాంతి. కానీ ప్రయాసాలన్నీ కూడా ఈ లోకంలో కొద్ది కాలమే. ఎంతకాలం అని మనం ప్రయాసపడేది? ఈ మనం జీవించే 70 సంవత్సరాల కాలం గాలికి పొట్టు గతించిపోయినట్లుగా గతించిపోతాడు. ఎంతో కాలం కాదు, కొంచెం కాలం రెప్పపాటే. దేవుని దృష్టిలో ఈ కొద్ది కాలానికి ఎంతో మనము ఇసుకుపడుతుంది, ఎంతో సటికి పడిపోతుంది, చేయలే అనుకుంటారు. ప్రభు బలపరుస్తుంది. ఏం చేస్తాడండి? కానీ లోకంలో మనకి ఇసుకుదా వస్తుంది. అందుకని మీరు విసుగకయు అలసట పడకయు ఉండినట్లుగా బలపరచండి. ఎవ్రీ పత్రికలోనే చూడండి అదే మాట. మీరు అలసట చెందకయు విసుగకయు ఉండినట్లుగా. 12వ అధ్యాయము 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకోడు. తర్వాత ఇక్కడ కూడా చూడండి, కింద వచనంలో 12వ వచనం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు గనకగా బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. మనం చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటామంటే ప్రభు పాదాల మీద పడి మనం ప్రార్థిస్తే సరళమైంది. ఇంకా అంతే. ఎట్లా చేసుకుంటామండి? అంటే ఇది భౌతికమైందా? మట్టి ఉంది, శుభ్రం చేసుకుని రాకుండా తీసేసుకుందాం అంటానికి ఆత్మీయ మార్గం. కాబట్టి ఈ ఆత్మీయ మార్గాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రభు సన్నిధిలో మనము గోదాడుకుంటు ద్వారా అన్ని సరళం. ఏమంటున్నాడమ్మా? ఏం చేయాలి? మీ పాదములకు మార్గములను. మనసుంటే ఏముంటుందంట? మనసు లేకపోతే మూసేస్తున్నాడు. మన మనసు పోతే మూసేస్తున్నాడు ఇక మార్గం. ఏది? ప్రేమ చూపడానికి కానీ, ఎవరికైనా ఏదైనా సహాయం చేయడానికి కానీ. అందుకని యేసుక్రీస్తు గారికి నీ మనసు మీరు ఎల్లప్పుడూ చెడ్డదినాలి. ఎప్పుడు సడన్గా మన హృదయం మనం మోసం చేసేస్తుంది. మనం ఇతరికి మేలు పొందదగిన వారు ఎవరైనా ఉంటే వారికి మేలు అందించకుండా హృదయం మనం ఏం చేస్తుంది? అందుకనే హృదయం అన్నిటికంటే స్థిరంగా ఉండాలి. హృదయాన్ని ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 13:9.
నానా విధములైన అన్ని బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదంట. మా జీవితానికి ప్రయోజనం కలగదు హృదయాన్ని స్థిరపరచుకోకపోతే. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును ప్రభు దాసుడు. పాడండి. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చును, జీతము పొందును ప్రభు దాసుడు. ఆనందమందేదము, 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 ఆనందమందేదము. కాలము సమీపం. ఎవరు కూడా నిద్రపోకూడదు. పోయి పోయి ఏమి నీకు ఏమి నీకేమొచ్చింది? పైనుడు కిందకు పోయి ఆయన నిద్రపోతున్న పైనుడు ఎంత భయంకరమైన తుఫాను చదివేందుకు సస్తామో బ్రతుకుతామో ఎటు తోచుకున్నాం మేము. నీకు ఏ చింత లేదు, నీకు ఏ రంది లేదు, నీకు ఏ బాధ్యత లేదు. ఆయన గుర్రగొట్టి నిద్రపోతున్నావు. లేదు, నువ్వెవరు? నీ దేవుడు ఎవరు? ఏంటి గాఢనిద్ర? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎలాగ నీకు సంభవించింది? లేకున్నా ఆ గాఢ నిద్రపోతున్నాడు. ఎవరు నిద్రండి? వాహనాలు ఎవరు ఉండొద్దండి. నిద్రపోయే వాహనాలు ఉండొద్దు. కానీ లేచి ప్రాణానికి తెగించి సత్యం ఒప్పుకొని ఇది నా వల్లే ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకొని వాహనాలు ఏం ఉపయోగం లేదండి. భోజనాలు బట్టి హృదయాన్ని నడిపించుకునే ఏం ప్రయోజనం లేదంట. ఈ శ్రేష్టమైన హృదయం, నమ్మకమైన హృదయము, అర్థమా? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా హృదయం ఎవరి హృదయం అయితే ప్రభువు లాంటి హృదయం కలిగి ఉన్నాం వారి వల్ల ప్రయోజనము. ఎంతటి ప్రయోజనం అంటే ఎంత బలమైన వంటి మూర్ఖ హృదయాలు కలిగిన వారు కూడా వీళ్ళ ప్రేమ ద్వారా ఏమవుతారు? కదిలించబడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎలా ఉండాలి? 3 దినాలు కూడా రెప్ప వేయకుండా ప్రభువును చూడాలి. మన ముందు ఉన్నది ఎవరండి? మన ముందు ఉన్నది పాట కూడా ఉన్నది. ఈ ముందు ఉన్నది ఎవరు చూడండి. తీర్పు 2వ రాకడలో పాట ఉంటుంది అనమాట. ముందు కూర్చున్నది ఎవరు అని పాట ఉంది. కాబట్టి ఇదిగో ఇక్కడ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఏ గడి ఇది? ఇదే గడియా? అంధకార గడియా? నేను మిగటానికి అంధకారం చూడము. జన్మలే చీకటి కమ్ముతున్నది, కటికి చీకటి కమ్ముతున్నది. అయితే నీకు వెలువచ్చింది ఏమంటే యోనాలాగా నిద్రపోతే ఆ చీకటి నేనేం చేస్తుంది? మింగి వేస్తుంది. వెలుగు ఎంతటి వెలుగు అంటే ఆదివారం ఆరాధన సంఘంలో కాదు, మన ప్రార్థనకి ఇక్కడ పరుగు తీయాలి. అది సంఘం అంటే. నిద్ర పట్టకూడదు. చివరి కాలంలో, అంత్యకాలంలో ఇటువంటి మహిమ కలిగిన ప్రభావం కలిగిన సంఘాన్ని చూడాలని ప్రభువు కోరిక. ఇందులో వయసు తారతమ్య భేదాలు లేవండి. ఇందులో వయసుని బట్టి కాదు. శరీరానికి బలహీనత ఉండొచ్చు, కానీ ఆత్మకు బలహీనత లేదు. బలహీనత కావద్దు అంటున్నాడు. అయోగ్యంగా బలలో పారిపోతే ఏమైపోతాం మనము? సరిగా ఒప్పుకోకుండా, కప్పుకుంటే కడుక్కోకుండా అభ్యంతరంతో మనం బాధ పొందితే అదొద్దండి. వారమంతా మనము ఎలా జీవించా హృదయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎలా ప్రభు నియమించినటువంటి, ప్రభు మనం చేయుటకు నియమించినటువంటి అదొద్దండి. చేయుటకు ప్రభు అన్నాడు. దేనికన్నా? చేయుటకు నాకు అప్పగించిన పని. మనకు కూడా చేయడానికి అప్పగించినాడు.
సంఘములో, సంఘం అనే దేవుని ఇంటిలో, సంఘం అనే దేవుని రాజ్యంలో ప్రతి వానికి వాని మన పని నియమించాడని రాయబడింది మార్కు సువార్తలో. చిన్నవారైనా పెద్దవారైనా దేవుడింట్లో ఒక అంగముగా, ఒక తీగిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం హృదయాలు ఏం చేసుకోవాలంట? హృదయాలు ఏం చేసుకోవాలి? స్థిరపరచు. కాబట్టి ఈ లోక సంబంధించినటువంటి వాటి కొరకు కాదు, కానీ మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి విలువ కట్టలేనటువంటి, వెలకట్టలేనటువంటి ఈ లోక విలువైన వాటన్నిటికంటే మించిన వాటిని మన కొరకు కలుస్తారు. సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, జీతం ఉన్నది. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఆఖరికి ఏమంటాడంటే, ఇదిగో నేను త్వరగా ప్రతి వానికి నేను సిద్ధపరిచినటువంటి వారి క్రియలు చెప్తున్నాను. నేను సిద్ధపరిచిన జీతమును నా యొద్ద ఉన్నది. గొప్ప జీతం కావాలి. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి ఎక్కువ జీతం వస్తుంది. ఓటీలు కూడా పెట్టుకోవాలి. లోకంలో ఫ్యాక్టరీస్ లో కొంతమంది ఇంట్లో అవసరం కొరకు ఓటీలు చేస్తుంటారు. కొంతమంది అదనంగా వాళ్ళకి అవసరమే ఉండదు, కానీ వాళ్ళ ఆశ ఏంటంటే ఇంకొంచెం అదనంగా చేయాలి, అవకాశం ఇచ్చారు కదా. కాబట్టి ఆ అవకాశాన్ని ఇంకొక 2 గంటలు ఎక్కువ చేసి ఏం చేస్తారు? 1 గంటే ఉంది, 1 గంట పని చేసినారంట. ముందా గుర్తుందా? కొంతమంది ద్రాక్ష తోటలో ఎన్ని గంటలు పని చేశారంటే వాళ్ళు ఎన్ని గంటలు, చివరి వచ్చిన ఎన్ని గంటలు పని చేశారు? 1 గంట. 1 గంట ద్రాక్ష తోటలో పని చేస్తే మిగతా వాళ్ళు ఎన్ని గంటలు పని చేసినారు? పగలంతా అన్నాడు. పగల 12 గంటలు. చూడండి అక్కడ మత్తయి సువార్తలో పగలంతా పని చేశారంట వాళ్ళు చదువుతున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 11-12 వచనాలు. పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేస్తే అని ఆ ఇంటి యజమానుని మీద సనుకొని చాలు. కానీ 12 గంటలు, 12 గంటలండి, 12 గంటలు పనిచేసినారు. ఆఖరి వచ్చిన ఎన్ని గంటలు పనిచేసినారు? మరి ఎందుకు వాళ్ళు ఎంత కష్టపడినా కాక వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ కష్టపడినా కానీ 1 గంటలో 12 గంటలు పని చేసేస్తారండి. ఎంత నైపుణ్యత ఉన్న వాళ్ళైనా. ఎవరో 100 కోట్లు ఉండొచ్చు అనుకున్నాం అండి, ఎవరో 100 కోట్లు ఒకరికి ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఏంటంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు చూస్తాడండి. ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే కలిగి కొలది ఇచ్చింది ప్రీతికరం. మనసు చూస్తాడు ప్రభు. ఎటువంటి మనసు? సిద్ధ మనసు. ప్రభువుని ఆయన్ని ప్రేమించి ప్రేమతో వాళ్ళు లోబడి ఆయన మాటలు నమ్మి హృదయపూర్వకంగా వాళ్ళు చేసినారు. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఈ యజమాని మంచివాడు. ఆ మాట అక్కడ అంటాడు, నేను మంచివాడిని అయినందుకు. చూడండి అక్కడ వాళ్ళు ఎలా గుర్తించారో తెలియదు. నేను మంచివాడిని అయినది 15వ వచనం. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయం కాదా? నేను మంచివాడినైనందున నీ కడుపు మంటగా ఉన్నదాన్ని చెప్పాను. చూసారండి, కడపటి వారు మొదటి మంచివాడు. మన ప్రభు ఎలాంటి వాడండి? మోషేతో అన్నాడు, నా మంచితనం అంతా నీకు. కాబట్టి సంఘంలో ఈ మంచితనం, సంఘంలో ఈ ప్రేమ, సంఘంలో ఈ క్రియలు. కాబట్టి చివరి గడియ అమ్మైంది, కడవరి గడియ, అంధకార గడియది. కాబట్టి మనము మోసపోకుండా చివరి దినాలు అనేకులు అపవాది మోసం చేస్తున్నారు. అనేకులు ఏం చేస్తున్నారండి? ఎందుకంటే మోసపోకడి దేవుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవటం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా తీర్మానాలు చేయడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, ప్రభువుకి ఇష్టం వచ్చినట్టుగా తీర్మానం చేయాలి.
ప్రభు ఇష్టం. నీ తీర్మానం ప్రభుకి ఇష్టంగా ఉందా? కానీ చిన్నపిల్లల మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతో ఒట్టి మాటలు దేవుడికి వస్తాయంట. ఒట్టి మాటలు ఏంటండి? దేవుడికి వస్తాయి. కాబట్టి లోకము అలా ఉన్నది. అయితే ప్రభు సంఘము ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొంటున్నారు. అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారిలో ఆ సంఘం ఎలా ఉంటుంది? నమ్మకమైన సంఘం ఉంది. కాబట్టి వారితో చేరుస్తున్నాను. వాడు చివరి దినాల్లో మనతో అనేకులు చేర్చాలంటే మనం నమ్మకంగా ఏం చేయాలండి? అందుకని మరణం వరకు నమ్మకంగా ఉండమని మీకు. కాబట్టి చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాము. దేవుడి కృప మన మీద ఉంది. ఆ కృప కలిగి ఎవ్రీ పత్రిక 12:29 ఆ కృప కలిగి 12:28-29 అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుద్ధము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలాగనగా మన దేవుడు దయించు. ఇక్కడ దేవునికి అంటే రెండు భాగాలు వస్తాయి. దేవునికి అంటే దేవునికి మనసులు కూడా అదవుతండి. ఎవరి కూడా ప్రాణం పెట్టాడు అంటే ఇప్పుడు కనపడేటువంటి సహోదరులు ప్రేమించకపోతే కనపడని దేవుడిని ఎలా ప్రేమిస్తూ అంటారు. ఇప్పుడు అంటే దేవుడిని ప్రేమించాలి. దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టి సంపాదించినటువంటి వాటిని కూడా మనము మనమే సంతోషపరచుకోవడం కాదంట. మనమే సంతోషపరచుకోవడము, మనం సంతోషపరచుకోవడం ఎక్కువ లేకపోతే మన తోటి వారిని ప్రేమించడం ఎక్కువ? చెప్పండి. మనం ప్రేమించుకోవడం ఎక్కువ, మన తోటి వారు అంటే ప్రభు రక్తం చేత కొనబడి కడగబడినటువంటి తోటి పరిశుద్ధులు ప్రేమించడం ఎక్కువ. మనల్ని ప్రేమించుకునే దానికంటే అందుకని దేవుడు లోకమును నన్ను నేను ప్రేమించుకున్నానని ప్రభు ఎక్కడ చెప్పడం లోకాన్ని. కాబట్టి ఇది ఆయనలో ఉన్న ఆనందం అర్థం. కాబట్టి ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ చూపు. ఎలాంటి ప్రేమ అంట? మిక్కడమైన చదవని పేతుల్లో 4వ అధ్యాయము 8వ మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రేమ అనేక పాపములను కప్పును వారికి అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఏడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. వికటమైన ప్రేమ. కాబట్టి ప్రభు కోరిక ఆయన హృదయంలో ఉన్నది. హృదయం ఎలా ఉండాలంట? నిష్కపటమైన. అందుకనే పావుల వలె వివేకులను పావుల వలె నిష్కపటమైన. కపటం ఉండకూడదు. ఆయన నోట ఏ కపటము నోట ఉండకూడదు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నతనేలు గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతడు ఏ కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి లోకంలో కపటం ఉంది, లోకంలో నటన ఉంది, లోకంలో వ్యాసదానం ఉంది, లోకంలో పగ ఉంది, లోకంలో ద్వేషం ఉంది, లోకంలో స్వార్థం ఉంది. కాబట్టి మనం లోకంతో ఇంకా ఏమాత్రము లోకంతో స్నేహం, లోకంతో కలవటం, లోకం సంబంధించినవి ఏమన్నా కూడా మన బహుమానము కోల్పోతాం. అదవుతుంది. మన బహుమానం పొందినట్టుగా పరిగెత్తమన్నా అంటే ఏంటి? పరిగెత్తడం అంటే ప్రభువు మన ముందు కృపతో చేయుటకు ఏ కార్యం ఇచ్చినా కూడా దాని వరకు మనము సంతోషంగా ముందుకు ఆనందంతో ప్రారంభం అవ్వాలి. మన జీవితం మొదటి దినాన్ని, వారంలో మొదటి దినం ఏంటి? ఆదివారం మొదటి దినం. కానీ మొదట మనలో ఏముండాలని చూస్తున్నాడు ప్రభు? ఆనందం. ఏమానందం ఇది? పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన పరలోకపు ప్రేమానందం. ఒక ఆయన పేరు ఏంటండి? కొంతమంది పేర్లు ఉన్నాయి. ప్రేమానందం, సత్యానందం, కృపానందం, ఇంకేనండి చెప్పండి. మీకు తెలిసినా సమాధానం అది ఆనందం రావాలి. ఈ ఆనందం అయితే నిజమైన ఆనందం.
కాబట్టి ఆనందం మనం ఏం చేస్తారంటే పరిగెత్తిస్తాం. ఏం చేస్తుంది? ఆనందం దేవుని కొరకు ప్రయాసపడాలి. ఏం చేయాలండి? మనలో ఏ విధమైనటువంటి పాపం ఉండకూడదు అని ప్రభుత్వం బల అదే చూపిస్తుంది. కాబట్టి ఎవరైనా అయోగ్యంగా బలలో పాల్గొంటే ఏమైపోతాడు? బలహీనుడు అయిపోతాడు, రోగి అయిపోతాడు, మృతుడైపోతాడు. అంటే శారీరకంగా కాదు, కొంతకాలానికి శారీరకంగా కూడా బలహీనత వచ్చేస్తుంది. ముందు ఆత్మలో బలహీనత ఏర్పడింది, తర్వాత ఆ బలహీనత రోగంగా తిరిగిపోతుంది. యాకోబులో చెప్పినట్టుగా పాపం పరిపక్వమై దురాశ గర్భమును ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణమును. కాబట్టి ఎవరు కూడా ఈ లోక సంబంధించినటువంటి వాటి వైపు చూడకూడదు. అందులోకి మీరు వారి నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా నిర్మూర్ఖులకి తల వారికి మేలై రక్షణ పొందండి. కాబట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి అన్ని విషయాల్లో ఎలాగ మనం జీవించాలో మాదిరించాడు. ఏమొచ్చాడండి? మనం ఆయన తన అడుగుదాడుల్లో నడుచుకోవాలని మన కొరకు ఆయన ఏమొచ్చాడండి? మాదిరి. మాటల్లో మాదిరి ఉంది, క్రియల్లో మాదిరి ఉంది, నడకలో మాదిరి ఉంది. చూడాలి, ఏం చేయాలమ్మా? ప్రభు ఎట్లా నడిచినాడో చూడాలి. చూడకపోతే మనకి ఏం తెలుస్తుందమ్మా? అంతే కదా. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి చూడాలి. వాడు ఏం చేయాలండి? రెండు, ఈ రెండింటి ద్వారా అద్భుతంగా మనం నేర్చుకోవచ్చు. ప్రభువుని చూడాలి, ప్రభువుని వినాలి. వినుట వల్ల విశ్వాసం, చూచుట వల్ల మనము సంతోషంగా ముందుకు వెళ్ళాలి. చూసినప్పుడే ఆశ కలిగి చూసి ఏం కలిగిందండి? పాపంలో పడ్డవాళ్ళందరూ చూడటం వల్లే. ఇప్పుడు సంసోను బలవంతుడు ఎప్పుడు పడ్డారు పాపంలో? చూసినప్పుడే. చూడటం కామన్, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా అనాలోచనగా అదేంటంటే మనకి తెలియని రీతిలో జరుగుతుంది. అయితే ఆత్మశక్తి లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఉద్దేశపూర్వకంగా చూడకపోయినా కూడా మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు దావీదు ఉన్నాడు, చూడాలని చూశాడా? దావీదు చూడాలని చూశాడా? చెప్పండి. ఉద్దేశపూర్వకంగా చూశాడా? వెతుక్కుంటూ వెళ్ళాడా? అది లేదు. కానీ సడన్ గా శోధన ఎదురైనప్పుడు ఆ శోధన ఏం చేయలేకపోయినాడు. అందుకని ముందుగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఏ గడి ఏం సంభవిస్తుందో రేపు ఏం సంభవిస్తుందో మీకు ఉంటుంది. శోధన ఉంటుంది, ఏ సమయంలో వస్తుందో తెలియదు. అయితే ఆ శోధన జయించాలంటే ముందుగా మనం ఏం పొందాలి? ఏం పొందాలి? కృప పొందాలి. ఎవరి పద్ధతి ఉంది? కృప పొందినట్టు. ఎవరు కృప పొందుతారో వారు శోధన జయిస్తారు. కాబట్టి మరి ప్రభు మన వల్లే శోధించబడినా కూడా ఆయన ఏ విషయంలో కూడా పాపము పత్రికలో ఏ విషయంలో కూడా పాపం నేను వాడుకున్నానంట. మన ప్రభువుని కోరి మన నడుచుకున్నట్టుగా ప్రభు మరి మన సహాయపడినట్లుగా మనం కూడా అలాంటి అనుభవంలోకి వెళ్దాము. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహనము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా. ఇంకా ఏమంటాడు? ఇంకో మాట, ఇంకా ఎలా ఉన్నాడు? పాపం లేనివాడు కంటే ఎలా ఉన్నాడు? 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కలిగిని చేయవాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు ప్రత్యేకంగా ఎలా ఉండాలంటే మన లోకంలో మనల్ని చూసి, మనలో ఉన్న ప్రభువును చూసి, మనలో ఉన్న ప్రభు ప్రేమను చూసి లోకం ఏం కావాలి? ప్రభు వైపు తిప్పుబడాలి. మనలో ప్రభువును చూసి అనేకులు మారేవా లేదా అండి? మారేవా లేదు. మనం కూడా ఇలాంటి అనుభవంలో మరి ఉండి ప్రభు బలలో మారిపోయింది. మనం ఏం చేస్తాడు? ప్రభు ఇంకా అధికంగా దేవుడు దయ చూపుతాడు, హెచ్చిస్తాడు.
అలాంటి అనుభవం కొరకు ప్రార్థన కొరకు బలలో పాల్గొంటుంది. అనాలోచనంగా అయోగ్యంగా బలలో పాల్గొంటుంది. వార కూలికల విషయంలో కూడా ఆదివారం ఆరాధనకే అందరూ బులోమని రండి, బులోమని కొండని ప్రభు కోరట్లేదు. అర్థమవుతుంది. ఆదివారం ఆరాధన ఎంత ప్రాముఖ్యమో చెప్పాలి. నీకు ఒక కన్ను ఇచ్చాడా, 2 కన్ను ఇచ్చాడా? మరి ఒక కన్ను చాలు, ఒక కన్నుకి ఏదైనా పెట్టుకోవచ్చు కదా. నాకు ఒక కన్ను చాలు, ఏ కన్నైనా ఒకటి చాలు, సమర్థవంతాన్ని పనిచేస్తాను అంటున్నాడా? అంటలేదు. కాబట్టి అంటే కొంతమంది అందరని కాదు, కొందరనే మాట ఉంది, కొందరు అని ఉంటుంది. కాబట్టి కొందరు కూడా సమకూర్చబడాలనే ఉద్దేశం దేవుడుకున్నది. సంఘ ప్రార్థన విషయంలో కానీ, బైబిల్ స్టడీ విషయంలో కానీ, ఇంకా ఏదైనా ప్రభు మనం ఏలుకొని ఏర్పాటు చేస్తే ఏదైనా కూడా సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి? దానిలో పాలు సాధ్యమైనంత వరకు. ఎప్పుడు సాధ్యమైంది? మనం హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుంటే మనకు అసాధ్యమైంది నమ్మానికి సమస్తము ప్రార్థించాలి. నమ్మికతోనే బాధపడుతుంది.